మీకు తెలిసినంత వరకు చాకో చిప్ కుకీస్ కి, పొటాటో చిప్స్ కి, పాప్సికల్స్ కి, కాన్ఫ్లెక్స్ కి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? ఇంకొంచెం టఫ్ చేయడానికి ఇంకొక ఐటమ్ యాడ్ చేద్దాం. ఈ నాలుగిటికి అండ్ ఆత్రేయపురం పూతరేకులకి ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా? ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అనిపించకపోవచ్చు, కానీ దెర్ ఇస్ వన్ లింక్ కనెక్టింగ్ ఆల్ ఆఫ్ దీస్ 5 ఐటమ్స్. అదేంటో మీరు ఆలోచిస్తూ ఉండండి. ఆత్రేయపురం పూతరేకుల గురించి మంచి కథ చెప్తా. దాదాపు 300 ఏళ్ల క్రితం ఆత్రేయపురం అనే గ్రామంలో ఒక ఆవిడ మట్టి కుండల్లో 2 ఐటమ్స్ వండుతున్నారు. ఒక ఐటమ్ ఏమో రైస్ అండ్ ఇంకొక ఐటమ్ సంథింగ్ ఎల్స్. సో ఇలా వండుతున్న క్రమంలో గంజి వార్చడం జరిగిందనమాట. గంజి వార్చే క్రమంలో దానిలో కొద్దిగా స్పిల్ అయిపోయి పక్కనున్న వేరే కుండ మీద, మట్టి పాత్ర మీద పట్టడం అండ్ అదొక లేయర్ లాగా ఫామ్ అవడం ఇవిడ గమనించింది. ఎన్నిసార్లు చేసినా అన్నిసార్లు ఆ లేయర్ ఫామ్ అవుతుంది అండ్ దాట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ అపారెంట్లీ. ఆ లేయర్ ని ఇవిడ కొద్దిగా టేస్ట్ చేసింది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. సరే, దీన్ని ఇంకొంచెం బెటర్ చేద్దాం అని చెప్పేసి అంత నెయ్యి, ఇంత షుగర్ యాడ్ చేశారు. టేస్ట్ సూపర్ గా వచ్చింది. ఇంకే ఉంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ విషయం పాకింది అండ్ అందరూ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా అనుకోకుండా ఆత్రేయపురం అనే గ్రామంలో ఆవిర్భవించినవే పూతరేకులు. వెల్, ఇది మాకు తెలిసిన కథ. మీకు తెలిసిన కథ ఇంకోలాగా ఉంటే మాత్రం డెఫినెట్లీ మాకు చెప్పండి, బికాస్ వీ లవ్ స్టోరీస్ అండ్ యూ విల్ లవ్ అవర్ స్వీట్స్.